ఈటీవీలో అండ్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్లో వస్తున్న జబర్దస్త్ అందరూ చూసే ఉంటారు. మరి ఇప్పుడు ప్రస్తుతం జబర్దస్త్లో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ మరి అలాగనే బీకామ్లో ఫిజిక్స్ అనే మూవీలో యాక్ట్ చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరి కూడా తెలుసుకున్నాం. నమస్తే సార్. మొత్తం మీద బీకామ్లో ఫిజిక్స్ నటించారు. ట్రైలర్ బాగా దూసుకెళ్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా ఈ బీకామ్లో ఫిజిక్స్ గురించి చెప్పే ముందు డైరెక్టర్ శ్యామ్ గారి గురించి చెప్పాలి. వీరు ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి చిత్రం చేశారు. దాని తర్వాత 7 చేపల కథ. ఇప్పుడు బీకామ్లో ఫిజిక్స్ నాదొక మంచి క్యారెక్టరు. ఆద్యాంతం ఈ బీకామ్లో ఫిజిక్స్ అనేటటువంటి మాట ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో బాగా పాపులర్ అయింది. ఆ టైటిల్ తీసుకొని చేశారు. నాది అంటే ఇంతవరకు నేను చేసిన క్యారెక్టర్స్లోనే ఒక డిఫరెంట్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. అంటే ముఖ్యంగా లేడీస్కి చాలా ఆలోచింపజేసే విధంగా ఈ మంచి సినిమాని నేను చెప్పచ్చు. ఈ సందర్భంగా B3 ద్వారా రెస్పెక్టెడ్ డైరెక్టర్ శ్యామ్ గారికి శుభాకాంక్షలు. ట్రైలర్ బాగా వచ్చింది, మంచి ప్రజాదరణ పొందుతుందని ఆశిస్తాను. గుడ్ లక్ టు బీకామ్లో ఫిజిక్స్. నేను అప్పారావు, జబర్దస్త్ ఆర్టిస్ట్. అప్పారావు గారు, చిన్నమాట అయితే ట్రైలర్ చూసినట్టయితే అంటే కొంచెం అశ్లీలత కూడా ఉన్నట్టు ఉంది అనిపిస్తుంది. ఈ వేలు వాడటం కానీ వెంక నుంచి పుషప్ చేయడం కానీ, దీన్ని ఎలా చూడాలి? అంటే దీన్నే పెద్దవాళ్ళు ఏమంటారంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కూడా అలాగే ఉంటుంది. అంటే పోస్టర్లో ఏముంది అనే దానికన్నా సినిమాలో ఏం చూపించాడు, డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు. అంటే పోస్టర్ నేను చూసా, వేలు ఎక్కడ పెట్టుకున్నా చూసా. అది డైరెక్టర్ సంబంధించినటువంటి ఒక ఆలోచన. కానీ మనం క్లియర్గా ఏం చేయాలంటే సినిమా చూసిన తర్వాత ఎందుకు అలా జరిగింది, దేనికి అలా జరిగింది, దేనికోసం అట్లా పెట్టాల్సి వచ్చింది, అది మనం వెండి తెర మీద చూడాలి. సినిమా అయితే అందరికీ నచ్చుతుందని మాత్రం భావిస్తాం. 7 చేపల కథ అంతకుముందు చేసినటువంటి ప్రభాస్ పెళ్ళి కానీ ఇది అంటే ఒక డైరెక్టర్ని బట్టి ఆలోచన కూడా ఉండొచ్చు కదా? ఉండొచ్చు, డెఫినెట్గా. ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక సొంత ఆలోచన ఉంటుంది. మోసలో పద్ధతిలో వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాకుండా తనదంటూ ప్రత్యేకమైన శైలితో వెళ్ళే డైరెక్టర్లు ఉంటారు. అలాగా ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైన జానర్లో వెళ్ళేటటువంటి డైరెక్టర్ గారు అని చెప్పచ్చు. ఎలా అనిపిస్తుంది జబర్దస్త్ ఇంకా కంటిన్యూగా చేస్తున్నారు? జబర్దస్త్ సూపర్గా ఉంది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ మాకు ఇచ్చినట్టు ఒక గొప్ప అదృష్టం. మీ అందరికీ తెలుసు, యూట్యూబ్లో మోస్ట్ పాపులర్ షో ఏదైనా ఉంది అంటే, హై రేటింగ్ ఏదైనా ఉందంటే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. అందులో మేము ఉండడం మా అదృష్టం. ఈ రోజున కోటాను కోట్ల మంది తెలుగు వారికి అత్యంత దగ్గరైనటువంటి షో జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్. ప్రజాదరణ పొందింది కాబట్టి ఈరోజు 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 9వ సంవత్సరంలోకి వెళ్తుందంటే జబర్దస్త్ పాపులారిటీ ఏంటి అనేది మనకు అనిపిస్తుంది. జబర్దస్త్లో మేము ఉండటం వల్ల జబర్దస్త్ ద్వారా సినిమాలు వచ్చాయి, సెలబ్రిటీ హోదా వచ్చింది, ఎంటైర్ లైఫ్ మారింది. తర్వాత సినిమాలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ఈ సందర్భంగా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కూడా ధన్యవాదాలు. జీవితాంతం రుణపడి ఉంటాం. చివరిగా జబర్దస్త్ని బట్టి చాలా టీవీలలో కూడా వేరే వేరే షోలు కూడా వస్తున్నాయి. అయితే ముఖ్యంగా నాగబాబు గారు పోయిన తర్వాత ఏమైనా డిస్టర్బెన్స్ అనిపించిందా? ఏమీ లేదండి. అంటే డిస్టర్బెన్స్ అంటే లోటేలా ఉంటుంది. నాగబాబు గారు వెళ్ళిపోవడం అనేది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. బాబు గారు వెళ్ళిపోయారు. బాబు గారు ఉన్నప్పుడు ఆయన నవ్వుకే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, స్కిట్స్కే కాదు. బాబు గారు నవ్వుకు కానీ, మేడం గారు బాబు గారి యొక్క కెమిస్ట్రీ గురించి చాలామంది ఉంటారు. బాబు గారు వెళ్ళిపోవడం మీరు అన్నట్టు చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ రావాలని కూడా బాబు గారిని కోరుకుంటున్నాం. మొత్తం మీద చూస్తే బాగా మీరు లేడీస్ పాత్రలు అయితేనేమి, కొన్ని అంటే హిజ్రా పాత్రలు అయితే బాగా చేస్తున్నారు. అవి కాకుండా ఇంకా స్క్రిప్ట్లో ఇంకా పెద్ద ప్రాధాన్యత ఉన్నాయి ఏమన్నా? డోంట్ సే లైక్ దట్ హిజ్రా, లేడీ గెటప్స్ అనాలా. అంటే ఆర్టిస్ట్ అన్న తర్వాత అన్ని రకాల పాత్రలు వేయాలి. వేస్తేనే వాడు నటుడు అనిపించుకుంటాడు. ఏదో ఒక దానికి ఒక జానర్కి స్టికాన్ అయిపోకూడదు. నటుడు అనేటటువంటి వ్యక్తి చిన్న పిల్లాడి వేషం దగ్గర నుంచి పండు ముసలి వరకు వేయగలిగితేనే ఆర్టిస్ట్ అనిపించుకుంటాం. కాబట్టి నాకు అన్ని రకాల అన్ని జానర్లు చేశాను. సో ఎంత కొంచెం మాట్లాడే విధానం కూడా మొత్తం ఎక్కువగా వల్గారిటీ వస్తున్నట్టు కూడా ట్రోలింగ్ జరుగుతుంది కదా, దీని మీద ఎలా స్పందిస్తారు? నేను ఇందాక చెప్పిందే, ఇప్పుడు మనం ఒక పల్లెటూరు వెళ్తాం, అక్కడ భాష మాట్లాడాల్సి ఉంటుంది. అయితే అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చు. దాన్ని గోరంతలు కొండంతలు చేయక్కర్లేదు. ఆ స్కిట్టు, ఆ సందర్భం, అవతల వాడికి చెప్పేటటువంటి ఆ సందర్భంలో ఆ మాట వాడొచ్చు. నేను వల్గారిటీ నాట్ ఓన్లీ జబర్దస్త్, మీరు చూసే యూట్యూబ్ అంతా వల్గారిటీ ఉంటుంది. మా యూట్యూబ్ మంచిది, మీ యూట్యూబ్ చెడ్డదనడానికి లేదు. యూట్యూబ్లో ట్రోలింగ్ అంటున్నారు. తమిళనాడు ఒక్కొక్క తమిళనాడు పెడితే చాలా దారుణంగా ఉంటుంది.
అంటే మరి దేనికోసం యూట్యూబ్లో అందరూ డబ్బులు సంపాదించుకోవడానిక, ఆర్టిస్టుల మీద డబ్బులు సంపాదించడం కోసమా? దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు టాక్. ఎందుకంటే తమ్మినేలు ఒక్కొక్కటి దారుణంగా పెడతారు. అవి కూడా యూట్యూబ్ వాళ్ళు మానుకోవాలి. అంటే ఏంటి, అప్పారావు మంచివాడు అంటే ఎవ్వడు ఓపెన్ చేయడు, అప్పారావు చెత్త అని పెడితే అందరూ ఓపెన్ చేస్తారు. దీన్ని క్యాష్ చేసుకునేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఈ పద్ధతి మారితే చాలా చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. కొన్ని ఈ ఫేమ్ వల్ల అయితే అదే ఈటీవీలో వచ్చినటువంటి డీలో అయితేనేమి, మరి ఫన్ అయితే అన్నింటిలో కూడా సుధీర్ కానీ ఆది లాంటి వాళ్ళు కొంతమంది ఎక్కువగా ముందుకెళ్తున్నారు. అంటే చిన్న ఆర్టిస్టులు, మీలాంటి ఆర్టిస్టులు కూడా ఎక్కువగా అందులో ఇంకా పోవట్లేదు అన్నట్టు కూడా తెలుస్తుంది దీని మీద. సారీ టు సే, నాకున్న పాపులారిటీ చాలా గొప్ప పాపులారిటీ. నేను ఇప్పుడు ఐపరాది ఉన్నారు, సుడిగాలి సుధీర్ ఉన్నారు, వాళ్ళిద్దరూ యూత్ ఐకాన్ అని చెప్పొచ్చు. వాళ్ళకున్న డిమాండ్ కానీ, వాళ్ళకున్న పాపులారిటీ కానీ, వాళ్ళకున్న ఫేమ్ కానీ చాలా గొప్పది. అందుకోసం వాళ్ళ మీద కూడా పెద్ద పెద్ద షోలు జరుపుతున్నారు. నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నా స్థాయిలో నేనైతే జబర్దస్త్కి వచ్చిన తర్వాత 250 సినిమాలు చేశాను. కోవిడ్ సమయంలో ఎలాంటి? కోవిడ్ అంటే ఎస్ఎంఎస్ పాటించాలా. ఎస్ఎంఎస్ పాటిస్తే మనం బ్రతికి బయటపడతాం. అవేమీ అక్కర్లేదు అనుకుంటే గవర్నమెంట్ దృష్టిలో ఒక నెంబరు, మన దృష్టిలో ఒక ఫ్యామిలీ మెంబరు. సెకండ్ వేవ్లో కూడా ఉంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ చాలా మంచి విషయం అడిగారు కోవిడ్ గురించి. అంటే నేను కళాకారుల నుంచి ప్రజలకి, ప్రేక్షకులకి ఒక విజ్ఞప్తి. మేము ఏదైనా సభలు, సమావేశాలకి, అమ్మవారి జాతరలకి, ఫంక్షన్లకు వచ్చినప్పుడు దయచేసి మీరు పెద్ద మనసుతో ఆలోచింపజేసి మీరు ఫోటోలు అడగండి దయచేసి. ఎందుకంటే మీరు మాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇది. మా ఇళ్లలోనూ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. మేము తెల్లవారు లేచి రాత్రి ఇంటికి వెళ్ళేటప్పటికి భయంగా ఉంటాం. అందుకోసం అయినప్పటికీ మేము ఫోటోలు ఇస్తూనే ఉన్నాం. మీ అభిమానం కాదనలేం. కానీ దయచేసి ఎస్ఎంఎస్ పాటించండి. శానిటైజర్, మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తే మనం బ్రతికి బయటపడతాం. కాబట్టి మీరు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. వకీల్ సాబ్ సినిమా చూసారా? తర్వాత థ్యాంక్ యూ. ఇదండి మరి అప్పారావు గారు చెప్పినటువంటి విషయాలు. బీకామ్లో ఫిజిక్స్ సినిమా గురించి చెప్పారు. తన వ్యక్తిగతంగా జబర్దస్త్ గురించి కూడా చెప్పారు. చూస్తున్నాడు విత్ కెమెరా శ్యామ్తో మీ సురేష్ దండు.